ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం. మన ఫ్లఫీ గడ్ చూసారా, మార్నింగ్ ఇలా బయటకు మంచిగా ఎంజాయ్ అయితే చేస్తుందనమాట. మన లక్ష్మి వచ్చింది మన ఇంటికి. అలాగే మన చెట్టుకైతే బీరకాయలు అయితే కాస్తూ ఉన్నాయి. ఒక 4-5 రోజులు అయితే మనకి కర్రీకి అయితే సరిపోతాయి అనమాట. ఇవి కాక అటు పక్కన చెట్టు కూడా ఒక 3-4 కాయలు అయితే ఉన్నవి. అవి ఇవి కలిసి మొత్తం 5 అయితే అనమాట. కూరకైతే సరిపోతాయి. ఇవైతే మెరూన్ కలర్ ఫ్లవర్స్ అండి. మొన్న నేను మొగ్గ చూపించాను కదా వీడియోలో. ఇవాళైతే ఫ్లవర్ అయితే వచ్చిందనమాట. ఫ్లవర్ అయితే ఇలా ఉంటుంది. మన గులాబీ చెట్లకైతే గులాబీ పూలు చాలా పూసాయి, చాలా బాగున్నాయి. ఇలా మార్నింగ్ గ్రీన్గా పింక్ చూడడానికి చాలా ముచ్చటగా అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఈ ఫ్లవర్ కూడా చాలా బాగుంది కదండి. వైట్ అండ్ పర్పుల్ అండ్ పింక్ చూసారా, అప్పుడే ఉదయించే సూర్యుడు, పక్షులు చూసారా ఎలా ఉన్నాయి. ఇవైతే వైట్ ఫ్లవర్స్ అండి. దీని పేరైతే నాకు తెలియదు. ఇవి మెరూన్ కలర్ చెట్టు ఉదయించే సూర్యకిరణాలు చూడండి ఎలా కనిపిస్తూ ఉన్నాయో. చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తూ ఉందండి. ఇప్పుడే బయటకు వచ్చాను, నేను నేచర్ని ఆస్వాదిద్దామని వచ్చాను బయటికి. చాలా బాగుంది కదా అండి నేచర్. నైట్ అయితే మినపప్పు నానబెట్టుకున్నాను. నానబెట్టేసి క్లీన్ చేసేసి ఇడ్లీ చేద్దామని శుభ్రంగా నీట్గా అయితే కడిగేస్తున్నాను అనమాట. పొద్దుటే పిల్లలకి మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది కదండి, అందుకని ఇడ్లీకి అయితే కొంచెం లేట్ అయినా కానీ మినపప్పు అయితే నానబెట్టాను. నానిపోయింది, క్లీన్ చేస్తున్నాను. అలాగే సమ్మర్లోనే నేను అన్నీ తెప్పిస్తానండి. మినుములు, కందులు, బొబ్బర్లు అన్నీ తెప్పించుకొని విసురుకొని నా చేతులతోటి నేను రెడీ చేసి పక్కనైతే పెట్టుకుంటాను. మనకు సంవత్సరం రోజులైతే వస్తాయి అన్నమాట. ఇవి అయిపోయేసరికి మళ్ళీ కొత్తవి వస్తాయి కదా, మళ్ళీ తీసుకుంటాను. కరెక్ట్గా సరిపోతాయండి మనకి. ఇలా ఇడ్లీ పిండి అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. పొద్దునే లేసేసి ఇడ్లీ వేసి పల్లి చట్నీ అయితే చేస్తానన్నమాట. ఇలా ఇడ్లీ పిండిని కూడా కేజీ తీసుకున్నాను, మినపప్పును 1/2 కేజీ తీసుకున్నాను. ఇలా ఇడ్లీ పిండిని అయితే క్లీన్ చేసుకొని పిండిలో అయితే కలుపుతున్నాను అనమాట. సాల్ట్ అయితే పొద్దుట ఇడ్లీ వేసేటప్పుడు వేస్తానండి, సాల్ట్ కలుపుతాను. పొద్దుటే మళ్ళీ ఇలా నేచర్ని ఆస్వాదిద్దామని బయటకైతే వచ్చాను. చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు. ఇలా మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే బయటకైతే వచ్చాను. ఇక చూడండి, ఇది తుమ్మిస్క అంటారా, అదేనండి. వర్షం పడేటప్పుడు ఆకాశాన ఎగురుతూ ఉంటాయి కదా, ఇది తుమ్మిస్క అంటారా లేకపోతే బటర్ఫ్లై అంటారా? ముందు నుంచి చూస్తేనో తుమ్మిస్క లాగా ఉంది, వెనక నుంచి చూస్తేనో బటర్ఫ్లై లాగా ఉంది. ఇలాంటి బటర్ఫ్లైని మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి. అయినా సరేనండి, చాలా అందంగా అయితే కనిపిస్తూ ఉందన్నమాట. అది బ్లాక్ అండ్ వైట్ ఎల్లో చాలా బాగుంది. నాకైతే అర్థం అవ్వలేదు ఇది బటర్ఫ్లైనా తుమ్మిస్కానా అనేసి. అలా మా సాంబాగాడైతే మన ఇంటికి వచ్చాడు కదా, మా బాబు అయితే ఆడుకుంటూ ఉన్నాడనమాట. మా లైగర్ చూసారా, నన్ను బెదిరిస్తుంది, అలాగే మన సాంబాను కూడా బెదిరిస్తూ ఉందన్నమాట. అది చూడండి ఎలా అరుస్తూ ఉందో.
అలాగే మన లక్ష్మి అయితే మొక్కలు మొత్తం తినేస్తూ ఉందన్నమాట. ఇంకా చూడండి, నేను వెళ్తున్నానని నా దగ్గరికి అయితే వస్తూ ఉంది. నేను దూరం దూరం వెళ్తూ ఉన్నాను, అది నాకు దగ్గరికి వస్తూ ఉందన్నమాట. మా లక్ష్మికి నేనంటే చాలా ఇష్టం. అక్కడ చూడండి ఎలా వస్తూ ఉందో. అలాగే మన సాంబాని చూపిస్తానండి. మా లక్ష్మి కొడుకు అనమాట మన సాంబా. నేనన్నా పిల్లలన్నా మా వారన్నా చాలా ఇష్టం దీనికి. చిన్నప్పటి నుంచి మన దగ్గరే ఉంది కదా, అందరినీ గుర్తుపడుతూ ఉంటుందండి అది. చూడండి నా మాట విని ఎలా పైకి లేసిందో. అలాగే మార్నింగ్ అయితే కల్లాపి చల్లేసి ముగ్గు అయితే పెట్టేశానండి. ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ వేసి ఫ్లవర్స్ అయితే డెకరేషన్ చేశాను. ముగ్గు అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంది. మన లక్ష్మి చూసారా పండుగ ఇంట్లోకి అయితే వెళ్ళిందనమాట. ఇలా మెట్ల మీద పైనుంచి దిగటం దానికి ఇబ్బందే కదా, నెమ్మదిగా దిగమని చెప్తూ ఉన్నాను. మన లక్ష్మి ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి. ఒక 10 డేస్లో అయితే ఇది మన సాంబాకి చెల్లెనో తమ్ముడో అయితే వస్తారండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని. అలాగే మన గులాబీ చెట్టు నిండా ఫ్లవర్స్ అయితే పూసాయండి. చాలా ఫ్లవర్స్ అయితే వర్షానికైతే రాలిపోయాయి. మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట, గులాబీ మొగ్గలు, అవి కూడా పూస్తూ ఉన్నాయి. అలాగే ఈ చెట్టు చూసారా, ఒకవైపు కృష్ణ తులసి, మరోవైపు లక్ష్మీ తులసి, 2 మొక్కలు కలిసి ఒక్కడే మొలిచాయండి. కానీ మన ఇంటి ముందు ఇలా తులసి మొక్కలు ఉంటే చాలా మంచిది కదా. బాగుంది చెట్టు అయితే, 2 మొక్కలు కలిసి ఒక్క దగ్గరే మొలిచాయి అన్నమాట. అలాగే మన జామ చెట్ల పైకి అయితే చిలకలు అయితే వచ్చాయి, జామకాయలు అయితే తింటూ ఉన్నాయి. వాటిని చూస్తూ అలా ఉండిపోయాను. చిలకమ్మలు అయితే చాలాసేపు అయితే ఇలా జామకాయలు తింటూ కనిపించాయి. మొక్కలు పెంచటం కూడా కారణం అదేనండి, పక్షులు తింటాయి కదా. అలాగే పిల్లలు తింటారు, పక్షులు తింటాయి అని నేను మొక్కలైతే పెంచుతానండి. అసలు మొక్కలు కొట్టించాను నేను, అవి కిందికి అయిపోయాయి కొమ్మలు. అందుకని నడిచేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, దారికి ఉన్నవి కదా, దారిలోనే కదా మొక్కలు ఉన్నవి, అవి కిందికి అయ్యాయి కొమ్మలు, అందుకని కొట్టించాను. ఈ పైన ఉన్న కొమ్మలకైతే అక్కడక్కడ జామకాయలు అయితే ఉన్నాయి. చిలకమ్మలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నాయి అన్నమాట. ఇలా చాలా చేపు అయితే చెట్టు పైన చిలకమ్మ అయితే ఉంది, జామకాయలను అయితే తింటూ ఉందన్నమాట. ఒక జామకాయని సగం దాకా అయితే తినేసి దాని కడుపు నిండిన తర్వాత వెళ్ళిపోయిందనమాట. మన లక్ష్మీ సాంబా అయితే హాయిగా మొక్కలు మొత్తం తినేసి హాయిగా పండుకున్నాయి అన్నమాట. ఇలా చిక్కుడు చెట్టు మొత్తం తినేసాయి.
మొక్కలు మొత్తం తినేసి హాయిగా వండుకున్నాయి. నేచర్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. మార్నింగ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇవి మనం గులాబీ చెట్లు అండి. రెండు మల్లె చెట్లు అయితే ఉన్నవి. సమ్మర్లో ఫ్లవర్స్ అయితే చెట్టు నిండా విరగబూస్తాయి అన్నమాట మల్లె చెట్లు. ఓకే, హాయ్ ఫ్రెండ్, బాయ్ అండి.